10 ఏళ్లుగా కలిసున్న ఒక దాంపత్య బంధం విడిపోవడానికి సిద్ధమైంది. చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు ఇవే వారిని విడాకుల వరకు తీసుకెళ్లాయి. కానీ లోక్ అదాలత్ జోక్యంతో న్యాయమూర్తి ఇచ్చిన కౌన్సిలింగ్తో ఆ దంపతులు తిరిగి ఒక్కటయ్యారు. ఆ కుటుంబంలో ఇప్పుడు ఆనందం వెల్లువిరుస్తోంది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనే. ఈ ఆసక్తికరణ పుత్తూరు పట్టణంలో జరిగింది. ముద్దుకృష్ణాపురానికి చెందిన దినసరి కూలి గిరిబాబు, కాపు వీధికి చెందిన తేజస్విని 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వారికి 2 ఆడపిల్లలున్నారు. 2025లో వారి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం న్యాయవాది మురుగేష్ రెడ్డిని కూడా కలిశారు. న్యాయవాది వారిని జాతీయ లోక్ అదాలత్కు తీసుకొచ్చారు. పుత్తూరు సబ్ కోర్టు సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎస్సి రాఘవేంద్ర వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. చిన్న చిన్న సమస్యలకే విడాకులు తీసుకోవద్దని, దీనివల్ల పిల్లల జీవితాలపైన తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన నచ్చజెప్పారు. కలిసి జీవించాలని సూచించారు. న్యాయమూర్తి మాటలకు కరిగిన దంపతులు చివరికి అంగీకరించారు. దీంతో ఇద్దరికి పూలమాలలు మార్పించి మళ్లీ ఒక్కటి చేశారు. ఈ పరిణామంతో 2 కుటుంబాలను ఆనందం వెల్లివిరిసింది.